హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ఫుల్లీ వర్స్ బై లక్ష్మీ ప్రసన్న. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా వెరీ ఈజీగా క్యాన్వాస్ పెయింటింగ్ ఎలా అయ్యాలో చూద్దాము. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా. సో మనం పీచ్ వై లోటస్ని మనం క్యాన్వాస్ మీద డ్రా చేస్తున్నాము. నేను ఇక్కడ మీకు వీడియోలో ఒక రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను. దాన్ని రిఫరెన్స్ పిక్ లాగా తీసుకొని ఆ లోటస్‌ని నేను క్యాన్వాస్ మీద డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే నేను 8/12 ఇంచెస్ స్మాల్ క్యాన్వాస్ తీసుకున్నాను. సో ఈజీగా ఉంటుంది మనకు పెయింటింగ్ వేసుకోవడం కోసం. మీరు డ్రాయింగ్ చేసుకోగలను అంటే మీరు హ్యాండ్‌తో డ్రాయింగ్ చేసేసుకోండి క్యాన్వాస్ మీద డైరెక్ట్‌గా. లేదు మేము డ్రాయింగ్ చేసుకోలేము అన్నవాళ్ళు ఆ ప్రింటౌట్ తీసుకొని మీ పిక్‌ని ట్రేస్ చేసుకోండి కార్బన్ యూజ్ చేసి. సో ఈజీగా అయిపోతుంది. ఏం లేదు మనం చూసిన రిఫరెన్స్ పిక్‌ని ఫస్ట్ నేనైతే హ్యాండ్‌తో ఫ్రీ హ్యాండ్‌తో డ్రాయింగ్ చేస్తున్నాను. మనము దీని మీద మనం పెయింటింగ్ చేసాము అంటే ఇదే డిజైన్‌ని మనం ఫ్యాబ్రిక్ మీద కూడా చేసుకోవచ్చు ఈజీగా. అంటే దీని మీద చేయగలిగితే దేని మీదైనా చేయగలము. చూసారు కదా నేను బిగ్ సైజ్ ఉన్న లోటస్ ఫ్లవర్‌ని అయితే డ్రా చేశాను. దానికి ఇప్పుడు స్టెమ్ డ్రా చేస్తున్నాను. వన్స్ స్టెమ్ కూడా డ్రా చేయడం అయిపోయిన తర్వాత మనకి ఇంకొక స్మాల్ లోటస్ అండ్ ఇంకో బడ్ కూడా ఉంది కదా. ఆ రెండిటిని కూడా మనము డ్రా చేసుకుందాము. నేను ఈ పిక్చర్‌ని ఆన్‌లైన్‌లో చూసాను. చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది పిక్చరు. సో, ఈజీ క్యాన్వాస్ పెయింటింగ్ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా నేర్చుకోగలరు ఇది చాలా అని చెప్పేసి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను మీతో. లోటస్ లీఫ్ డ్రా చేయడం అయిపోయింది. ప్లస్ స్మాల్ లోటస్ ప్లస్ బడ్ కూడా డ్రా చేయడం అయిపోయింది. ఇక్కడ నేను కలర్స్ తీసుకున్నాను లోటస్ డ్రా చేయడానికి అంటే, ఒకటి లెమన్ యెల్లో, వైటు, ఆలివ్ గ్రీన్ సాప్ గ్రీన్ అండ్ దెన్ మనకి స్పెషల్ పింక్ వస్తుంది. స్పెషల్ పింక్ ఆ 4 కలర్స్ తీసుకున్నాను. మీరు వన్స్ కలర్స్ తీసుకున్న తర్వాత మనదేదైతే ఫ్లవర్ ఉందో ఫ్లవర్ మొత్తాన్ని ఒక 6 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకొని మొత్తం వైట్ పెయింట్‌ను అప్లై చేసుకోండి. సో, మనము ఎక్కడ ప్యాచెస్ లేకుండా ఈవెన్‌గా వైట్ పెయింట్‌ని బేస్ పెయింట్ అంటారు దాన్ని వేసుకోవాలి. వన్స్ మనం మొత్తం వైట్ పెయింట్ మొత్తం బేస్ పెయింట్ వేసుకున్న తర్వాత మనకు లైన్స్ ఉన్నాయి కదా. మన పెన్సిల్ లైన్స్ అవి కూడా కవర్ అయ్యేటట్టు నీట్‌గా వేసుకోండి. లేదు అంటే మనకు ఆ పెన్సిల్ మార్క్స్ ఆఫ్టర్ ద పెయింటింగ్ అయిపోయిన తర్వాత పెన్సిల్ మార్క్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి నేను అందుకే వీడియోలో క్లియర్‌గా పెన్సిల్ మార్క్స్ మీద కూడా వైట్ పెయింట్‌తో కవర్ చేస్తున్నాను. మీరు వన్స్ బేస్‌కి వైట్ కలర్ వేయడం అయిపోయిన తర్వాత డీప్ బ్రిల్ ఆర్ స్పెషల్ పింక్ అనే కలర్స్ ఉంటాయి. మీకు ఏ షేడ్ అయితే నచ్చుతుందో ఆ కలర్ తీసుకోండి. నేనిక్కడైతే నా దగ్గర డీప్ బ్రిల్ అవైలబుల్ ఉంది. సో, నేను డీప్ బ్రిల్ తీసుకొని మీరు చూస్తే నేను బ్రష్‌కి చాలా లైట్‌గా డీప్ బ్రిల్ టచ్ చేశాను. సో, ఆ లైట్‌గా తీసుకొని పెటల్‌లో మనకు ఓన్లీ 3/4 వరకు మాత్రమే షేడ్ చేయాలి. ఈవెన్ మీరు పెటల్ మొత్తం కలర్ చేయకూడదు. ఆ 3/4 పార్ట్ కూడా మీరు కలర్ చేయకూడదు. జస్ట్ షేడ్ చేయాలి. చాలా తక్కువ పెయింట్ తీసుకొని మీరు ఆ షేడింగ్ అనేది ఇవ్వాలి. అప్పుడైతే మీకు చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. మీరు ఎక్కువ పెయింట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు దాన్ని షేడ్ చేయడం కోసం స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు అది మోర్ దెన్ హాఫ్ పెటల్ మీకు కలర్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే మనకు షేడింగ్ అనేది సరిగా కనిపించదు. మొత్తం కలర్ అంతా మనం స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది. కానీ అది షేడింగ్ లాగా ఉండదు. సో, నేనక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు జస్ట్ లైట్‌గా డీప్ బ్రిల్ కలర్ తీసుకొని షేడ్ చేసుకోండి. ఓన్లీ 3/4 లీఫ్ మాత్రమే మీరు షేడ్ చేసుకోండి. చాలామంది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ షేడింగ్స్ యూజ్ చేస్తారు. అన్నీ కరెక్ట్ మెథడ్సే అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ యూజ్ చేస్తారు. బట్ నేను ఈ క్యాన్వాస్ మీద ఈ మెథడ్ ఆఫ్ షేడింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో,
ఇది ఏంటి అంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే మెథడ్ కాబట్టి నేను ఈరోజు ఈ క్యాన్వాస్‌కి ఈ మెథడ్‌లో షేడింగ్ చూపిస్తున్నాను. సో, మనకి నెక్స్ట్ పెటల్స్ ఏంటి అంటే ఒక సైడు మనకు ఫోల్డ్ అయినట్టు ఉంటాయి కదా! సో, ఆ ఫోల్డ్‌ని మనము డెప్త్ చూపించడం కోసం నేను మధ్యలో ఒక హాఫ్ లైన్ అనేది డ్రా చేసుకొని ఆ షేడింగ్‌ని ఆ డెప్త్ చూపించడం కోసం అలా షేడ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా పెటల్ ఒక హాఫ్ ఫోల్డ్ అయినట్టు అంటే బెండ్ అవుతుంది కదా! అలా డ్రా చేయాలన్నప్పుడు ఇలా షేడింగ్ చేసుకోవాలి. ఇవన్నీ లిటిల్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఎవరైనా చేసేయగలరండి. ఇక్కడ చూడండి నేనక్కడ పైన మనకు ఫోల్డ్ అయినప్పుడు ఏంటంటే కొంచెం డార్కర్ షేడ్ కనిపిస్తుంది కదా! సో, అందుకని అక్కడ కొంచెం ఎక్కువ పెయింట్‌తో షేడ్ ఇచ్చాను. నేను ఇదే లోటస్ పెయింటింగు మా పాప డ్రెస్ మీద కూడా వేశాను. సో, దానికేంటి అంటే నాకు ఈ కలర్ ఇంత బ్రైట్ కలర్ వద్దు అని చెప్పేసి నేను లైట్ కలరు ఓహ్, పింక్‌తో షేడ్ చేశాను. దాని షేడింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంది. మీరెప్పుడైనా నా ఇన్‌స్టా పేజ్ స్క్రోల్ చేసేటప్పుడు చూడండి. నా ఇన్‌స్టా పేజ్ లింక్ కూడా ఇస్తాను మీకు. సో, దాంట్లో నేను డిఫరెంట్ షేడింగ్, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాను. బట్ లోటస్ అయితే సేమ్ లోటస్. మనం ఇప్పుడు ఫస్ట్ పెద్ద ఫ్లవర్ అయిపోయింది కదా! స్మాల్ ఫ్లవర్‌కి నేను వేసుకుంటున్నాను కలరింగు. దానికి కూడా సేమ్ వేలో మనం ఫస్ట్ పెద్ద ఫ్లవర్‌కి ఎలా అయితే బేస్ కలర్ వైట్‌తో మొత్తం అంతా పెయింట్ చేసామో, అలానే చిన్న ఫ్లవర్‌కి అండ్ బడ్ కూడా లోటస్ బడ్ కూడా మనం వైట్ కలర్‌తో ఫస్ట్ పెయింట్ చేసేసుకోవాలి. వైట్ కలర్‌తో పెయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ డిప్పింగ్‌కి యూజ్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే నేను ఫస్టు వైట్ పెయింట్ వేసేసుకోకుండా స్టార్ట్ చేశాను. మళ్ళీ దాన్ని అక్కడతో ఆపేసి మళ్ళీ వైట్ పెయింట్ ఏసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి నేను కింద పెటల్స్ హాఫ్ లైన్ గీసుకొని ఆ డెప్త్ అనేది క్రియేట్ చేయడం కోసం షేడ్ చేస్తున్నాను చూడండి. ఇదేంటంటే ఫస్ట్ నేను అన్నిటికి బేసిక్ షేడింగ్ చేస్తున్నాను. బేసిక్ షేడింగ్ అయిపోయిన తర్వాత మనము ఇంకా మనకు షేడ్ అనేది నీట్‌గా కనిపించడం కోసం మనకు ఫినిషింగ్ ఉంటుంది. ఆ ఫినిషింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఆ ఫినిషింగ్ వల్ల మనకు చాలా అంటే ఎలివేట్ అవుతుంది లుక్ అనేది. సో, దానికి నేను స్మాల్ 000 బ్రషెస్ యూజ్ చేసి ఆ స్ట్రోక్స్ అనేది ఇస్తాను. చూడండి ఇక్కడ నేను బ్రష్ చూపిస్తున్నాను కదా! నా దగ్గర 440 బ్రష్ అవైలబుల్ ఉంది. దాంతో నేను సేమ్ డిబ్రిల్ కలర్ తీసుకొని ఔట్‌లైన్ అనేది ఇస్తున్నాను పెటల్స్‌కి. ఔట్‌లైన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, మనం కంప్లీట్‌గా కింద వరకు ఔట్‌లైన్ ఇవ్వకూడదు. అలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే, అది ఆర్టిఫిషియల్‌గా లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మనము 3/4 వరకు మాత్రమే ఔట్‌లైన్ వేసినప్పుడు, అది మనకు న్యాచురల్ లుక్ అనేది ఇస్తుంది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్‌గా నేను దాంతో ఎక్కడెక్కడైతే మనము సన్న లైన్స్ లాగా స్ట్రోక్స్ అయితే ఇవ్వాలో ఆ బ్రష్ యూజ్ చేసి ఎక్కడెక్కడైతే మనము డెప్త్ క్రియేట్ చేయాలో ఫ్లవర్‌కి అక్కడక్కడ అంతా డెప్త్ క్రియేట్ చేస్తున్నాను కొంచెం. చూడండి ఇక్కడ డెప్త్ అయితే ఎలా క్రియేట్ చేశానో లైట్‌గా. సో, అన్ని పెటల్స్‌కి ఎంత వరకు మనం డెప్త్ అనేది క్రియేట్ చేయాలో క్రియేట్ చేసుకొని అండ్ దెన్ మనకు ఔట్‌లైన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అది కూడా నేను చెప్పాను కదా! నాట్ కంప్లీట్‌లీ 3/4 వరకు మాత్రమే మనం ఔట్‌లైన్ ఇస్తే అది అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. నేచురల్ లుక్‌గా వస్తుంది.
సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. అవుట్‌లైన్ ఇచ్చేటప్పుడు నేను ఎలా చేస్తున్నాను అనేది. ఆఫ్టర్ ద హాఫ్ పెటల్ అంతా కంప్లీట్ అయిపోయాక బ్రష్‌ని మనం అలా లిఫ్ట్ చేసేయాలి. సో, మీలో ఎవరికైనా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, తాంజావూర్ పెయింటింగ్ స్టైల్ ఫ్యాబ్రిక్ మీద కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా కాంటాక్ట్ నంబర్‌ని నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మనకేంటి అంటే ఇప్పుడు ఫ్లవర్స్ అంతా అయిపోయాయి కలరింగు. సో, కింద మనకు లీఫ్ ఉంది కదా! లోటస్ లీఫ్‌ని ప్లస్ స్టెమ్స్ నేను కలర్ చేస్తున్నాను. స్టెమ్స్‌కి నేనేంటంటే ఆలివ్ గ్రీన్ తీసుకున్నారు. ఆలివ్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే సాప్ గ్రీన్ ఉంటే సాప్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు మీరు. ఫస్ట్ బేస్ కోట్ నేను ఆలివ్ గ్రీన్‌తో ఇచ్చాను. అండ్ ఫ్లవర్‌కి ఫస్ట్ యెల్లోతో ఇచ్చాను బేస్ కోటు. అండ్ దెన్ దాని తర్వాత నేను హ్మ్, హ్మ్. డీప్, డీప్ గ్రీన్ అయితే యూజ్ చేశాను. డీప్ గ్రీన్ ప్లస్ లైట్ గ్రీన్. లైట్ గ్రీన్ ఏంటంటే సెకండ్ స్ సెకండ్ రౌండ్ షేడింగ్‌కి లైట్ గ్రీన్‌తో షేడ్ ఇచ్చాను లీఫ్‌కి. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత డీప్ గ్రీన్ అయితే యూజ్ చేశాను. డెప్త్ క్రియేట్ చేసి మనకు షేడింగ్ క్రియేట్ చేయడం కోసం. సో, ఇక్కడ నేను డీప్ గ్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. డీప్ గ్రీన్ లేదంటే డార్క్ గ్రీన్ మీ దగ్గర ఏదున్నా ఆ 2 షేడ్స్‌లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డెప్త్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు ఆ ఫ్లవరు ఆహ్, మనకు సారీ లోటస్ లీఫ్ ఎలా క్రియేట్ చేసుకోనే దానికి చూడండి ఎలా నేను షేడ్ చేస్తున్నానో, ఎలా స్ట్రోక్స్ ఇస్తున్నానో చూడండి. ఆ స్ట్రోక్స్ వన్స్ ఇచ్చిన తర్వాత ఆ డెప్త్ క్రియేట్ చేయడం కోసం మళ్ళీ డార్క్, డార్క్ గ్రీన్ తీసుకున్నాను. డార్క్ గ్రీన్ ప్లస్ అగైన్ లైట్ గ్రీన్‌తో షేడ్ ఇస్తూ వచ్చాను. ఐ థింక్ మీకు వీడియోలో ఇప్పుడు డెప్త్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మీకు స్టెమ్ అనేది కలరింగ్‌కు షేడ్ చేయాలి కదా! షేడింగ్‌కి నేను డీప్ గ్రీనే తీసుకున్నాను. మీన్స్ డార్క్ గ్రీన్ తీసుకున్నాను. డార్క్ గ్రీన్‌తో మళ్ళీ వన్ మోర్ షేడ్ అయితే ఇస్తున్నాను. వన్ మోర్ రౌండ్ ఆఫ్ షేడ్ స్టెమ్ ఇస్తున్నాను చూడండి. ఓన్లీ బార్డర్స్‌లో ఇస్తున్నాను. దీనికి మీరు చాలా సన్నగా ఉండే బ్రిజిల్స్ ఉండేది బ్రష్ తీసుకోండి. దానికి మీరు 0 కానీ, 00 కానీ సమ్‌టైమ్స్ ఏంటంటే 1 నంబర్ బ్రష్ కూడా యూజ్ అవుతుంది. సో, మీ కన్వీనియంట్‌ని బట్టి మీరు ఎంత సన్నగా లైన్స్ గీయగలిగితే దాన్ని బట్టి బ్రష్ చూజ్ చేసుకోండి. నేను అవుట్‌లైన్ ఇచ్చాను కదా! అవుట్‌లైన్ ఇచ్చిన తర్వాత స్టెమ్ ఏంటి అంటే నాకు ఆలివ్ గ్రీన్ ఆడ్‌గా అనిపిస్తుంది ఆ కలర్‌కి. సో, దాన్ని కూడా నేను లైట్‌గా డీప్ గ్రీన్‌లో వాటర్ మిక్స్ చేసుకొని షేడ్ ఇస్తున్నాను ఇంకో రౌండ్ చూడండి. సో, మనము డార్క్ గ్రీన్‌తో షేడ్ ఇచ్చిన తర్వాత ఆ కలర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో, ఫైనల్ అవుట్‌పుట్ అనేది ఇలా వచ్చిందండి మనది లోటస్ ఆన్ క్యాన్వాస్ ఇదనేది వెరీ సింపుల్ అండ్ ఈజీ పెయింటింగ్. సో, నేను లోటస్ అంతా అయిపోయిన వెంటనే దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ లెమన్ యెల్లో, లైట్ యెల్లో తీసుకున్నాను. లైట్ లెమన్ యెల్లో.
సో, మనకు పింక్ కలర్ ఎలివేట్ అవ్వాలి, మంచిగా కనిపించాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ లైట్ కలర్ యెల్లో అయితే బావుంటుంది. అని నేను లైట్ కలర్ యెల్లో తీసుకున్నాను. దాన్ని మీరు కొంచెం ఫ్లాట్ బ్రష్ పెద్దది తీసుకొని, నేను ట్యూబ్ పెయింట్ తీసుకున్నాను కాబట్టి లైట్‌గా వాటర్ మిక్స్ చేసి ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చాక మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా యెల్లో అప్లై చేశాను. సో, యాక్చువల్‌గా నా ప్లాన్ ఏంటి అంటే నా రిఫరెన్స్ పిక్చర్ ప్రకారం గోల్డ్ వేద్దాము అనుకున్నాను. కానీ గోల్డ్ అనేది నా దగ్గర కొంచెం తక్కువుంది. సరిపోదు క్యాన్వాస్‌కి మొత్తం. సో, బేస్ కోట్ లెమన్ యెల్లో ఇచ్చాను. లెమన్ యెల్లో ఇచ్చిన తర్వాత ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ దట్ కలర్. అంటే నాకు బాగా అనిపించింది కలర్ కాంబినేషను. చూస్తాను. నెక్స్ట్ నేను గోల్డ్ తీసుకొని ట్రై చేస్తాను. గోల్డ్ నేను తెచ్చుకున్న తర్వాత మళ్ళీ గోల్డ్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ ద లెమన్ యెల్లో కలర్. మీకెలా అనిపిస్తుంది? మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. సో, ఎంప్టీ స్పేస్ అంతా ఫ్లాట్ బ్రష్ ఇప్పుడు పెద్ద బ్రష్‌తో నేను మొత్తం అంతా కవర్ చేసుకున్న తర్వాత స్మాల్ నంబర్ బ్రష్ తీసుకొని ఆహ్, లోటస్ చుట్టూ అంతా మొత్తం అంతా కవర్ చేసుకున్నాను. ఓవరాల్‌గా పెయింటింగ్ అయిపోయాక ఇది అవుట్‌పుట్ అండి. ఎలా అనిపించింది మీకు లోటస్ పెయింటింగు? మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఈజీ పెయింటింగు. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.